13 వయసులోనే చేనేత రంగంలోకి అడుగుడారు ఆయన. నాటి నుంచి నేటి వరకు ఈ రంగం అభివృద్ధికి, కార్మికుల బతుకుల బాగుకు ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పోచంపల్లి చీరలకు వన్నె తెచ్చే డిజైన్లను రూపొందించారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2013లోనే పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. చేనేత రంగం అభివృద్ధి కోసం పాటుపడుతున్న పద్మశ్రీ పురస్కార గ్రహీత గజం అంజయ్యతో మా ప్రతినిధి భాస్కర్ ముఖాముఖి. తెలిసింది మొదలు చేనేత రంగానికి సంబంధించిన అనేక రకాల రూపకల్పన చేసి చేనేత అభివృద్ధికి తన వంతు సహకారం అందించారు గజం అంజయ్య గారు. వీరి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వీరిని పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. గజం అంజయ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ చేనేత కళ ఎలా ఉంది, చేనేతకు సంబంధించి వారు ఎలాంటి సేవలు అందించారో విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, చేనేతకు సంబంధించి మీ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది, ఆ తర్వాత ఈ యొక్క రంగ అభివృద్ధి కోసం ఎలాంటి సేవలు అందించారు? నేను 13 సంవత్సరాల ఏజ్ నుంచి ఈ చేనేత రంగం మీద నేను ఆధారపడ్డాను. ఫస్ట్ టైలర్ రుమాలు తయారు చేశాను, ఆ తర్వాత పన్ను చీరలు తయారు చేశాను, తర్వాత డబుల్ ఇక్కత్ చీరలు తయారు చేశాను. అట్లా 87లో నేషనల్ అవార్డు తీసుకున్నాను, 2010లో సంత కబీర్ అవార్డు తీసుకున్నాను, 2013లో పద్మశ్రీ తీసుకున్నాను. ఇది ఆ జైన్ మతస్థులకు సంబంధించిన నేషనల్ డైలో తయారు చేశాము. ఇది ఫస్ట్ చీరే సోనియా గాంధీ గారికి ఇవ్వడం జరిగింది. ఇది నేషనల్ మ్యూజియంలలో డిస్ప్లే కూడా చేయడం జరిగింది. ఈ చీరే మన ఎండాకాలము వాడితే కూలింగ్ వస్తుంది, చలికాలం వాడితే వేడి వస్తుంది. ఈ యొక్క ఆయిల్ ట్రీట్మెంట్ వల్ల, ఈ వీవింగ్ ఆయిల్ చేసడం వల్ల ఈ విధంగా మన హెల్త్ పరంగా మంచి జరుగుతుంది. కెమికల్ డై కాదు కాబట్టి నేచురల్ డై వల్ల హెల్త్ కు, స్కిన్ కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా సేవ్ చేస్తుంది. సో ఈ జైన మతానికి సంబంధించి 16 సింబల్స్ తో ఈ చీరను తయారు చేస్తున్నారు. ఈ 16 సింబల్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, వీటిని ఎందుకు తీసుకున్నారని చెప్పచ్చు? అది ఈ సింబల్స్ కూడా జైన్ మతస్థుల గురువు చెప్పిన సింబల్సే. ఒక్కొక్క సింబల్ ఒక విధంగా బ్లెస్సింగ్ ఇస్తుందని చెప్పి ఆయన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేము తయారు చేసిన జరిగింది. అంటే చాలా రకాల డిజైన్లు అనుకోవచ్చు, కానీ జైన మతాన్ని ఈ రకమైన చీరలు తయారు చేయాలని మీకు ఎందుకు అనిపిస్తుంది ఏం చెప్తాను? వాళ్ళు మాకు జైన్ మతస్థుల వాళ్ళు మాకు ఈ విధంగా చేయండి, చేస్తే మాకు ఇది ఉపయోగపడుతుంది వాళ్ళు సూచించడం వల్ల మేము నేచురల్ లైవ్లో తయారు చేయడం జరిగింది. దీంతో పాటు మీరు చాలా మంది ఏదైతే ఈ వృత్తిలోకి వచ్చిన వారికి చాలా మంది శిక్షణ కూడా ఇచ్చినట్టున్నారు. సో మహబూబ్నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు. సో ఆ శిక్షణ కార్యక్రమాల గురించి చెప్పండి కొంచెం. మేము ఈ యొక్క తేలియర్ మాలు నేచురల్ డైయే కాకుండా మేము కంచి రకాలు కూడా చేశాము. కంచి, కోట, గద్వాల, జామ్దాని, ఖాదీ జామ్దాని, ఉప్పాడ జామ్దాని, ఏరీ సిల్క్, టసర్ సిల్క్, మూగా సిల్క్ ఇవన్నీ చేశాము. అవన్నీ కూడా ఏమైనా కూడా కొత్త రకము పబ్లిక్ ఇస్తే వాళ్ళు సంతోషంగా దీనికి డిమాండ్ పెరగటానికే మేము అన్ని చేశాము. సో దీంతో పాటు మీరు తయారు చేసిన రాసులకు సంబంధించి కూడా ఒక చీర తయారు చేసినారు. దాని వివరాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో జైన మతంతో పాటు రాసులకు సంబంధించి రూపొందించిన ఒక ప్రత్యేక చీర ఇక్కడ కూడా అందుబాటులో ఉంది. ఈ చీర యొక్క ప్రత్యేకత ఏంటి? ఇది కూడా నేచురల్ డైలో తయారు చేశాము. సేమ్ ప్రాసెస్ లా ఈ నేచురల్ డైలా మా పెద్దలు చెప్పిన విధంగా రాసుల వల్ల ఇది మంచి జరుగుతుంది. మనం చీర కానీ డ్రెస్ కానీ ఏది వాడినా కూడా ఈ రాసుల వల్ల జరుగుతుంది అని చెప్తే దీని చరిత్ర, దీనికి సంబంధించిన మోటివ్స్ అవన్నీ కూడా తీసి ఈ మేషం రాసి, రుచికం రాసి 2 రాసులు ఫస్ట్ తీసుకున్నాము. ఇంకా 10 రాసులు తయారు చేయడానికి ప్రిపేర్ అవుతున్నాము. చేనేత రంగం పోచంపల్లి కావచ్చు, చేనేత కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించింది. ప్రస్తుతం ఈ యొక్క చేనేత రంగ పరిస్థితి ఎలా ఉంది, దీని యొక్క గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న ఈ చేనేత రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కానీ ఏం చేయాలని మీరు సూచిస్తారు? మేము సజెషన్ చెప్తున్నాము, మీరు హ్యాండ్లూమ్ కార్పొరేషన్ పెట్టండి. హ్యాండ్లూమ్ కార్పొరేషన్ పెట్టి మీరు ఈ హ్యాండ్లూమ్ సంబంధించిన ఎన్నో కార్పొరేషన్ త్రూనే ఏ విలేజ్ లో ఏం ప్రొడక్ట్ అవుతుంది ఆ ప్రొడక్ట్ ని తయారు చేయడానికి మీరు ఒక కార్పొరేషన్ విలేజ్ లో ఆఫీసులు పెట్టి, డిస్ట్రిక్ట్ లో ఆఫీసులు పెట్టి, స్టేట్ లో ఆఫీసులు పెట్టి, ఏ స్టేట్ లో ఏం ప్రొడక్ట్ అవుతుందో ఆ ప్రొడక్ట్ తయారు చేయాలి. ఆ ప్రొడక్ట్ మీరే మీ కార్పొరేషన్ దాంట్లో అమ్మాలి. దానివల్ల ఏమైందంటే వీవర్ ఎవరైతే ఉన్నారో వారికి జియో ట్యాకింగ్ ఇచ్చి అది ప్రొడక్షన్ అవుతుంటే మొత్తం రికార్డింగ్ ఉంటుంది, దానికి కోడ్ నెంబర్ ఉంటుంది. దాని ప్రకారం ఎవరు కొన్నా కూడా వాళ్ళకు కొట్టగానే మొత్తం డీటెయిల్ వస్తుంది. ఆ విధంగా నమ్మకం ఉంటుంది. ఆ విధంగా నమ్మకుంటే వీవర్ కూడా ఏమి వాళ్ళు అడుగుతున్నారో ఆ డిమాండ్ తగ్గట్టు మన ప్రొడక్ట్ చేసి పర్చేజ్ చేసి అది మనం కావాల్సిన డిజైన్, కావాల్సిన కలర్లు, కావాల్సిన అన్ని కూడా వాళ్ళకు గైడెన్స్ చేసి ఆ ప్రొడక్ట్ తీసుకొని మీరు ఈ షోరూమ్లు అమ్మితే అది ఎక్కడైనా దొరకదు. ఆ దొరకని విధంగా మీరు ఆ రేటు మీరు పెట్టి అమ్మవచ్చు. అది కూడా మధ్యన ఎవరు ఉండరు, డైరెక్ట్ వీవర్ టు కస్టమర్. ఈ విధంగా అయితే కస్టమర్ చీప్ రేట్ దొరుకుతుంది, ప్రొడక్ట్ ఒరిజినల్ ప్రొడక్ట్ దొరుకుతుంది. ఇప్పుడంతా ఒరిజినల్ ప్రొడక్ట్ లేకుండా మీరు ఇది తీసుకోండి. ఒక్కసారి
ఒక 10,000 కోట్లు పెడితే ఎప్పుడు కూడా మళ్ళీ అవసరమే లేదు, అదే టర్న్ ఓవర్ రన్నింగ్ అవుతుంటుంది. దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయమని నేను చెబుతా ఉన్నా, కానీ ఎవరు వినిపించుకునే వాళ్ళు లేరు. కానీ ఇది ఇట్లే ఉంటే ఒక 5-6 ఏళ్లలో మొత్తం హ్యాండ్లూమ్ మొత్తం పోతుంది, పౌరులు మొత్తం అవుతుంది. ఇటువంటి పరిస్థితి నుంచి కాపాడడానికే నేను సాయశక్తులా పనిచేస్తున్నాను. సో ఇది కులవృత్తి అయినటువంటి చేనేత రంగంలోకి 13 సంవత్సరాల వయసులోనే అరంగేట్రం చేసి ఆ తర్వాత ఈ యొక్క చేనేత రంగ అభివృద్ధి కోసం తన వంతు సేవలు అందించి కేంద్ర ప్రభుత్వంతో పద్మశ్రీ పురస్కారం అందుకున్నటువంటి గజం అంజయ్ గారు చెప్తున్న వివరాలు. కెమెరామెన్ దాస్తో భాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.